నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నదే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నేనైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామంది ఎప్పటి నుంచో మనకి చాలా కాలం నుంచి మనకి ఈపీఎఫ్ పాస్బుక్ ఓపెన్ కాలేదు కదా. ఓకే, సో ప్రస్తుతానికైతే మనకి అది ప్రాపర్గా పనిచేస్తుందండి. 2 days నుంచి చూస్తున్నాను నేను. ఓకేనా, పర్లేదు. సో అది కొంచెం స్లో అయినా కానీ బాగానే ఓపెన్ అవుతుంది, బాగానే వర్క్ చేస్తుంది. ఓకే, సో మీరు చెక్ చేసుకోవచ్చు. అందులో ఒక మార్పు కూడా ఉంది మనకి పాస్బుక్లో. సో ఇంతకుముందు మనకి ఇక్కడ స్లైడ్స్ అనేవి అటు ఇటుగా మనకి రిఫ్లెక్ట్ అయ్యాయి కదా, ఆ స్లైడ్స్ కూడా ఇప్పుడు తీసేశారు ఆ సెక్షన్ని. సో ఓన్లీ మనకి ఈ లాగిన్ సంబంధించిన సెక్షన్ ఏదైతే ఉందో ఇది మాత్రమే ఈ డొమైన్లో పెట్టడం జరిగిందనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అయితే పాస్బుక్ పోర్టల్ అయితే ప్రాపర్గా పనిచేస్తుందండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, ఈ పాస్బుక్ని క్లిక్ చేశాను. సో చూడండి ఎంత షార్ప్గా ఓపెన్ అయిందో. అట్లాగే లాగిన్ కూడా బాగానే అవుతుంది, బాగానే వర్క్ చేస్తుంది. 2 days నుంచి చూస్తున్నాను, బాగానే ఉంది. అందుకే మీకు చెప్తున్నాను. మేబీ పాస్బుక్ పోర్టల్లో ఇంకా మార్పు వచ్చే అవకాశం అయితే ఉంది. సో మరి అప్పటి వరకు వెయిట్ చేయాలి. సో ప్రస్తుతానికి అయితే కొన్ని మార్పులు అయితే చేశారు. సో చాలామంది సార్ మా పాస్బుక్లు ఇంకా సమ్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ కావట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా. అవి కూడా అవుతాయి, కొంచెం టైం పడుద్ది. సో ఎవరైనా డీలింగ్ చేసినా కానివ్వండి, లేదా ఏదైనా డేట్స్ అనేవి చేంజ్ చేసినా కానీ అవి త్వరగా మనకి ఏంటంటే చేంజ్ అవ్వవు. అంటే పాస్బుక్లో అవి త్వరగా పోవు అనమాట, కొంచెం టైం పడుద్ది. ఒక 10-15 days వరకు టైం, అంటే 3 to 15 days వరకు టైం పట్టే అవకాశం అయితే ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, సో చూశారు కదా, ఇక్కడైతే మనకి ఇంకా కొన్ని అయితే తీసేశారు. సో మనకి కిందకి పైనకి స్క్రోల్ చేసినా కానీ మనకి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఓపెన్ కావట్లేదు. ఓకే, ఓన్లీ ఇక్కడ లాగిన్ సెక్షన్ మాత్రమే కనిపిస్తుంది. ఇంకా ఏదైనా అప్డేట్ తీసుకొస్తారా లేదో చూద్దాము. ప్రస్తుతానికి అయితే పాస్బుక్ అయితే పనిచేస్తుంది. సో ఎవరైనా మీ సంవత్సరం బ్యాలెన్స్ అవి చెక్ చేసుకోండి. ఇదనే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీడియో లైక్ బటన్ లైక్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశంలో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాంట్లో యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్.